హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు AswiniDas కిచెన్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. సో మంచి గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు రైస్ కానీ, రోటీ కానీ, పుల్కా, బిర్యానీస్ ఇలా దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో ప్రిపరేషన్ అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ సింపుల్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి హాట్ వాటర్ వేస్తున్నాను. ఇలా హాట్ వాటర్ లోకి ఒక 8 నుంచి 10 వరకు జీడిపప్పును తీసుకొని ఇలా ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు చికెన్ పీసెస్ ని శుభ్రంగా వాష్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక అరగంట పాటు కలిపి పక్కన ఉంచుకున్నాను. ఇలా సాల్ట్ వేసి కలుపుకోవడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను అండ్ 1 టీ స్పూన్ బటర్ వేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉంది అంటే వేసుకోండి, కానీ ఈ రెండు కాంబినేషన్స్ లో చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బటర్ కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పీసెస్ గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేస్తున్నాను. సో ఉల్లిపాయ అనేది మంచి కలర్ వస్తేనే మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిని కూడా వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఉల్లిపాయ అనేది మంచి కలర్ వస్తుంది. ఇలా కలర్ వచ్చిన తర్వాతనే మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి నేను చికెన్ ని వేస్తున్నాను. ఇలా చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా వేసేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ ని తీసుకున్నానండి. సో ఇలా చికెన్ ని శుభ్రంగా ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని సాల్ట్ వేసేసి కలిపి పక్కన ఉంచుకున్నాను. సో ఇలా చికెన్ ని వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని హై ఫ్లేమ్ లోనే ఒక 3 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. సో హై ఫ్లేమ్ లోనే పెట్టి చేస్తేనే దీంట్లో ఉండే స్మెల్ అంతా కూడా పోతుంది. ఇలా ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే ఈ చికెన్ ని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు కారం అనేది మీరు మీ క్వాంటిటీస్ ని బేస్ చేసుకుని యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల చికెన్ కర్రీ అనేది మంచి రంగు వస్తుంది అనమాట. మీ దగ్గర ఉంది అంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసి మీరు నార్మల్ కారంనే వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసేస్తున్నాను, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇలా అన్నిటినీ కూడా వేసుకొని ఈ మసాలా అంతటినీ కూడా చికెన్ కర్రీకి బాగా పట్టించాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఈ చికెన్ కర్రీని మనము మీడియం ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము మగ్గించుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ చికెన్ కర్రీని మనం మగ్గించుకునే దాంట్లోనే మన టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ లోపుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ ని ఇలా పీసెస్ గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మనం నానబెట్టి పెట్టుకున్న ఈ జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి వేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తున్నాను. నేను ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, జీడిపప్పులో ఉండే వాటర్ తోనే గ్రైండ్ చేశాను. మీరు కావాలి అంటే ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయలేదు. మీకు టైం ఉంది అంటే ఇలా జీడిపప్పును నానబెట్టుకోండి, లేదు అంటే మీరు డైరెక్ట్ గా జీడిపప్పుని ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత టొమాటో పీసెస్ ని వేసుకుంటే సరిపోతుంది. మీరు అన్ని కలిపి వేశారు అంటే జీడిపప్పు అనేది పలుకులు పలుకులుగా ఉండిపోతుంది అనమాట. సో ఫస్ట్ మీరు జీడిపప్పుని మాత్రమే గ్రైండ్ చేసుకుని తర్వాత టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ లోపుగా చికెన్ కర్రీని కూడా మగ్గించుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ 60 to 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇది 60% కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు టొమాటో పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేస్తున్నాను. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మరొక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నా కదా, మీకు ఇక్కడే తెలుస్తుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది. సో ఇలా ఉంది అంటే మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. చూస్తున్నా కదా, ఆల్మోస్ట్ ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని మీరు ఫైనల్ గా ఇక్కడే కొత్తిమీర తరుగును కూడా వేసుకోవచ్చు, లేదు ఇంకొద్దిగా గ్రేవీ కావాలి అంటే మీరు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి వాటర్ అనేది దగ్గర పడేంత వరకు మీరు మీడియం ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి. సో చూస్తున్నా కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేదు అంటే కింద అంతా కూడా అంత ఉండిపోతుంది. కాబట్టి ఇలా మధ్య మధ్యలోనే కలుపుకుంటూ మనము ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి.
ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఇలా మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ ని వేస్తున్నాను. ఇది వేయడం వల్ల కర్రీ అనేది కమ్మదనం వస్తుంది. సో మీ దగ్గర ఉంది అంటే వేసుకోండి, లేకపోతే మీరు పాల మీద మీగడనైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు మనము కుక్ చేసుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్ గా కొత్తిమీర తరుగును కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ప్రొసీజర్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. మనం రెగ్యులర్ గా పన్నీర్ తో ఎలా అయితే చేస్తామో అలానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ ప్రొసీజర్ లో చికెన్ కర్రీని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అని చెప్పొచ్చు. మసాలాలు అవి ఇవి దంచుకోవడము అది ఇది ఏమీ లేకుండా సింపుల్ గా ఉంది కదా ప్రొసీజర్ కూడా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనకు రైస్, రోటీ, బిర్యానీస్, పుల్కా ఇలా దేంట్లోకైనా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. ఇది గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి సో గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి చికెన్ కర్రీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలి అంటే కొద్దిగా గట్టిగా కూడా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కొందరు గ్రేవీ లైక్ చేస్తారు, కొందరు గట్టిగా లైక్ చేస్తారు. కాబట్టి ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు ఈ ప్రొసీజర్ లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది కదా. ఇది చల్లబడిన తర్వాత నేను బౌల్లోకి సర్వ్ చేసేసి పైన కొద్దిగా బటర్ ని వేసాను, అంతే. ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఆల్ అనే బటన్ ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.